ఓం శాంతి 21/8/2025 మధురమైన పిల్లలు, మీరు ఆసురీ మతంపై నడవడం వల్ల చెల్లాచెదురైపోయారు. ఇప్పుడు ఈశ్వరీయ మతంపై నడిచినట్లయితే సుఖధామానికి వెళ్ళిపోతారు. ప్రశ్న: పిల్లలు తండ్రిపై ఏ ఆశను పెట్టుకోవచ్చు, ఏ ఆశను పెట్టుకోకూడదు? జవాబు: మేము తండ్రి ద్వారా పవిత్రంగా అయి మా ఇంటికి మరియు రాజధానికి వెళ్ళాలి అన్న ఈ ఆశను మాత్రమే తండ్రిపై పెట్టుకోవచ్చు. బాబా అంటారు, పిల్లలు, ఫలానా వారు అనారోగ్యంగా ఉన్నారు, వారిని ఆశీర్వదించండి అనేటువంటి ఆశను నాపై పెట్టుకోకూడదు. ఇక్కడ కృప లేక ఆశీర్వాదం అనే విషయమే లేదు. నేను పిల్లలైన మిమ్మల్ని పద్ధతుల నుండి పావనులుగా చేసేందుకే వచ్చాను. ఇప్పుడు నేను మీకు ఎటువంటి కర్మలు నేర్పిస్తానంటే తద్వారా వికర్మలు జరగకుండా ఉంటాయి. పాట: ఈరోజు కాకపోతే రేపు ఈ మేఘాలు తొలగిపోతాయి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్లాలని, తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారని పిల్లలకు తెలుసు. ఇది కూడా ఎప్పుడైతే ఆత్మాభిమానులుగా ఉంటారో అప్పుడే గుర్తుంటుంది. దేహాభిమానంలో ఉంటే ఇది గుర్తుండదు కూడా. బాబా ఒక యాత్రికుడిలా వచ్చారని పిల్లలకు తెలుసు. మీరు కూడా యాత్రికుల వలె వచ్చారు. ఇప్పుడు మీ ఇంటిని మర్చిపోయారు. మళ్లీ తండ్రి ఇంటిని గుర్తు తెప్పించారు మరియు ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. ఎప్పటి వరకైతే సతోప్రధానులుగా అవ్వరో అప్పటి వరకు ఇంటికి వెళ్లలేరు. బాబా నిజమే చెప్తున్నారు అని పిల్లలు భావిస్తారు. తండ్రి కూడా పిల్లలకు శ్రీమతం ఇస్తారు. అప్పుడు సుపుత్రులైన పిల్లలే దానిపై నడుస్తారు. మంచి మతాన్నిచ్చే తండ్రి ఈ సమయంలో ఇంకెవరూ లేరు. అందుకే చెల్లాచెదురైపోయారు. శ్రీమతాన్నిచ్చేది ఒక్క తండ్రి మాత్రమే. వారి మతంపై కూడా కొందరు పిల్లలు నడవరు. ఇది ఆశ్చర్యము. లౌకిక తండ్రి మతంపై నడుస్తారు, అది ఆసురీ మతము. ఇది కూడా ఒక డ్రామాయే. కాని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మీరు ఆసురీ మతంపై నడుస్తూ ఇటువంటి గతిని పొందారు. ఇప్పుడు ఈశ్వరీయ మతంపై నడిచినట్లయితే మీరు సుఖధామానికి వెళ్ళిపోతారు. అది అనంతమైన వారసత్వము. తండ్రి రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. కావున పిల్లలు ఎంత హర్షితంగా ఉండాలి. అందర్నీ అయితే ఇక్కడ కూర్చోబెట్టలేరు కదా. ఇంట్లో ఉంటూ కూడా స్మృతి చేయాలి. ఇప్పుడు పాత్ర పూర్తి కావస్తుంది. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మనుషులు ఎంతగా మర్చిపోయి ఉన్నారు. ఇతడు తన ఇల్లు వాకిళ్లనే మర్చిపోయాడు అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు తండ్రి అంటారు, ఇంటిని కూడా స్మృతి చేయండి, మీ రాజధానిని కూడా స్మృతి చేయండి. ఇప్పుడిక పాత్ర పూర్తి కానున్నది. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మీరీ విషయాన్ని మర్చిపోయారా ఏంటి? బాబా, డ్రామానుసారంగా మా పాత్రే ఈ విధంగా ఉంది. మేం మా ఇల్లు వాకిళ్లను మర్చిపోయి పూర్తిగా భ్రమిస్తున్నాము అని పిల్లలైన మీరు ఈ విధంగా చెప్పవచ్చు. భారతవాసులే తమ శ్రేష్ఠ ధర్మాన్ని మరియు కర్మను మర్చిపోయి దైవీ ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోయారు. మీ ధర్మము కర్మ ఇది అని ఇప్పుడు బాబా సావధానపరిచారు. అక్కడ మీరు ఏ కర్మలైతే చేసేవారో అవి అకర్మలుగా అయ్యేవి. కర్మ, అకర్మ, వికర్మల గతిని తండ్రే మీకు అర్థం చేయించారు. సత్యుగంలో కర్మలు అకర్మలుగానే అవుతాయి. రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా అవుతాయి. ఇప్పుడు తండ్రి ధర్మశ్రేష్ఠులుగా, కర్మశ్రేష్ఠులుగా తయారు చేయడానికి వచ్చారు. కావున ఇప్పుడు శ్రీమతంపై శ్రేష్ఠ కర్మలు చేయాలి.
భ్రష్టకర్మలు చేసి ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. అది ఈశ్వరుని పిల్లల పని కాదు. ఏ డైరెక్షన్లైతే లభిస్తాయో వాటిపై నడవాలి. దైవీ గుణాలు ధారణ చేయాలి. భోజనం కూడా శుద్ధమైందే తీసుకోవాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలా ఉంటే సలహా అడగండి. ఉద్యోగ వ్యవహారాల్లో ఎక్కడైనా కొంత తినాల్సి వస్తుంది అని కూడా బాబా అర్థం చేసుకుంటారు. యోగ బలం ద్వారా మీరు రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారన్నప్పుడు, పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తున్నారన్నప్పుడు, మరి భోజనాన్ని శుద్ధంగా చేయడం అనేది ఏమంత పెద్ద విషయము? ఉద్యోగమైతే చేయాల్సిందే. తండ్రికి పిల్లలుగా అయ్యారంటే అన్నింటినీ వదిలేసి ఇక్కడికొచ్చి కూర్చుండిపోవాలని కాదు. ఎంతమంది పిల్లలున్నారు? ఇంతమంది అయితే ఇక్కడికొచ్చి ఉండడానికి వీలు కాదు. అందరూ తమ గృహస్థ వ్యవహారాల్లోనే ఉండాలి. కాని నేను ఒక ఆత్మను, బాబా వచ్చి ఉన్నారు, మనల్ని పవిత్రంగా తయారు చేసి మన ఇంటికి తీసుకువెళ్తారు, ఆ తర్వాత మనం రాజధానిలోకి వస్తాము అని అర్థం చేసుకోవాలి. ఇదైతే రావణుడి యొక్క చీచీ పరాయి రాజ్యము. డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు పూర్తిగా పతితులుగా అయిపోయారు. తండ్రి అంటారు, ఇప్పుడు నేను మిమ్మల్ని మేల్కొల్పేందుకు వచ్చాను కావున శ్రీమతంపై నడవండి. ఎంతగా శ్రీమతంపై నడుస్తారో అంతగా శ్రేష్టంగా అవుతారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఏ తండ్రి అయితే స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారో ఆ తండ్రినే మేం మర్చిపోయాము. ఇప్పుడు బాబా తీర్చిదిద్దేందుకు వచ్చారు కావున బాగా మారాలి కదా. ఎంతో సంతోషం కలగాలి. అనంతమైన తండ్రి లభించారు. ఏ విధంగా ఆత్మలైన మీరు పరస్పరం మాట్లాడుకుంటున్నారో ఆ తండ్రి కూడా అదే విధంగా పిల్లలతో మాట్లాడతారు. వాస్తవానికి వారు కూడా ఒక ఆత్మే కదా. వారు పరమ ఆత్మ. వారికి కూడా పాత్ర ఉంది. ఆత్మలైన మీరు పాత్రధారులు. ఉన్నతోన్నతమైన వారి నుండి తక్కువలో తక్కువైన వారి వరకు పాత్ర ఉంది. ఈశ్వరుడే అంతా చేస్తారని భక్తి మార్గంలో మనుషులు గానం చేస్తూ ఉంటారు. తండ్రి అంటారు, అనారోగ్యంగా ఉన్నవారిని నయం చేసే పాత్ర నాకు లేదు. నా పాత్ర ఏంటంటే మీరు పవిత్రంగా ఎలా అవ్వచ్చు అనే దారిని చూపించడము. పవిత్రంగా అయితేనే మీరు ఇంటికి కూడా వెళ్ళగలరు, అలాగే రాజధానిలో కూడా వెళ్ళగలరు. నాపై ఇంకే ఆశ పెట్టుకోకండి. ఫలానా వారు అనారోగ్యంగా ఉన్నారు, వారిని ఆశీర్వదించండి అని ఆశ పెట్టుకోకండి. అలా ఉండదు. ఆశీర్వాదము, కృప మొదలైన విషయాలు నా వద్ద ఏమీ లేవు. వాటి కొరకు సాధు సన్యాసులు మొదలైన వారి వద్దకు వెళ్ళండి. మీరు నన్ను పిలిచిందే, ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి, పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని. కావున తండ్రి అడుగుతున్నారు, నేను మిమ్మల్ని విషయ సాగరం నుండి బయటకు తీసి ఆవలి తీరానికి తీసుకువెళ్తున్నాను. మరి మీరు విషయ సాగరంలో ఎందుకు చిక్కుకుంటారు? భక్తి మార్గంలో మీ పరిస్థితి ఇలా అయ్యింది. జ్ఞానము, భక్తి మీ కొరకే ఉన్నాయి. సన్యాసులు కూడా జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యం అంటారు. కాని దాని అర్థమేమిటో వారికి తెలియదు. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది జ్ఞానం, భక్తి, ఆ తర్వాత వైరాగ్యం. కావున అనంతమైన వైరాగ్యాన్ని నేర్పించేవారు కావాలి. తండ్రి అర్థం చేయించారు, ఇది ఒక శ్మశాన వాటిక. దీని తర్వాత పరిస్థాన్ స్వర్గం తయారవ్వనున్నది. అక్కడ ప్రతి కర్మ అకర్మగా అవుతుంది. ఇప్పుడు బాబా మీకు ఎటువంటి కర్మలు నేర్పిస్తున్నారంటే తద్వారా ఎటువంటి వికర్మలు జరగకుండా ఉంటాయి. మీరు ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు. పతితుల భోజనాన్ని తినకండి, వికారాల్లోకి వెళ్ళకండి. ఈ విషయంలోనే అబలలపై అత్యాచారాలు జరుగుతాయి.
మాయ విఘ్నాలు ఎలా వస్తూ ఉంటాయో మీరు చూస్తూ ఉంటారు. ఇవన్నీ గుప్తంగా ఉంటాయి. దేవతలు మరియు అసురుల యుద్ధం జరిగిందని అంటారు. అలాగే పాండవులు మరియు కౌరవుల యుద్ధం జరిగిందని అంటారు. వాస్తవానికి ఈ 2 యుద్ధాలు ఒక్కటే. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను భవిష్య 21 జన్మల కొరకు మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. ఇది మృత్యులోకము. మనుషులు సత్యనారాయణ కథను వింటూ వచ్చారు, కాని దానివల్ల లాభమేమీ లేదు. ఇప్పుడు మీరు సత్యమైన గీతను వినిపిస్తారు. రామాయణం కూడా మీరు సత్యమైంది వినిపిస్తారు. అది ఒక్క రాముడు ఒక్క సీత యొక్క విషయం కాదు. ఈ సమయంలోనైతే మొత్తం ప్రపంచమంతా ఒక లంకలా ఉంది. నలువైపులా నీరు ఉంది కదా. ఇది అనంతమైన లంక. ఇందులో రావణుడి రాజ్యం ఉంది. తండ్రి ఒక్కరే వరుడు, మిగిలిన వారంతా వధువులే. మిమ్మల్ని ఇప్పుడు రావణ రాజ్యం నుండి తండ్రి విముక్తులుగా చేస్తారు. ఇది ఒక శోకవాటిక. సత్యుగాని అశోకవాటిక అంటారు. అక్కడ ఏ విధమైన శోకము ఉండదు. ఈ సమయంలోనైతే అంతా శోకమే శోకముంది. శోకం లేనివారు ఒక్కరు కూడా ఉండరు. అశోక హోటల్ అన్న పేరైతే పెట్టుకుంటారు. తండ్రి అంటారు, మొత్తం ప్రపంచాన్ని ఈ సమయంలో ఒక అనంతమైన హోటల్గానే భావించండి. ఇది శోక హోటల్. మనుషుల ఆహార పానీయాలు జంతువుల వలె ఉన్నాయి. తండ్రి మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చూడండి. సత్యాతి సత్యమైన అశోకవాటిక సత్యుగం. హద్దులోని మరియు అనంతమైన విషయాలకు మధ్యన వ్యత్యాసాన్ని తండ్రి తెలియజేస్తారు. పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. బాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. మనది కూడా అదే వ్యాపారము. అందరికీ దారి తెలియజేయడము మరియు అందులకు చేతికరగా అవ్వడము. చిత్రాలు కూడా మీ వద్ద ఉన్నాయి. ఏ విధంగా స్కూల్లో కూడా ఇది ఫలానా దేశమని చిత్రాలపై అర్థం చేయిస్తారో, అలా మీరు కూడా మీరు ఒక ఆత్మ, అంతేకాని శరీరం కాదు అని చిత్రాలపై అర్థం చేయిస్తారు. ఆత్మలు పరస్పరం సోదరులు. ఎంత సహజమైన విషయాన్ని వినిపిస్తారు. మనమందరము సోదరులము అని వారు అంటారు కూడా. తండ్రి అంటారు, ఆత్మలైన మీరందరూ పరస్పరం సోదరులే కదా. మీరు గాడ్ ఫాదర్ అని అంటారు కదా. కావునెప్పుడూ పరస్పరం గొడవ పడటం, కొట్లాడటం చేయకూడదు. శరీరధారులుగా అయితే సోదరీ సోదరులుగా అవుతారు. శివబాబా పిల్లలమైన మనమందరము పరస్పరం సోదరులము. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలుగా మనం సోదరీ సోదరులము. మనం వారసత్వాన్ని తాతగారి నుండి తీసుకోవాలి. అందుకే తాతగారిని స్మృతి చేయాలి. ఈ బిడ్డను అనగా బ్రహ్మను కూడా నేను నావాడిగా చేసుకున్నాను మరియు ఇతనిలోకి ప్రవేశించాను. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు, పిల్లలు, ఇప్పుడు కొత్త దైవీ ప్రవృత్తి మార్గం స్థాపన అవుతుంది. బీకేలైన మీరంతా శివబాబా మతంపై నడుస్తారు. బ్రహ్మ కూడా వారి మతంపైనే నడుస్తారు. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మరియు సర్వ సంబంధాలను తేలిగ్గా చేసుకుంటూ వెళ్ళండి. 8 గంటలు స్మృతిలో ఉండాలి. మిగిలిన 16 గంటల్లో విశ్రాంతి తీసుకోవడం లేక వ్యాపార వ్యవహారాలు ఏవైతే చేసుకోవాలో అవి చేసుకోండి. నేను బాబాకు బిడ్డను అన్న విషయాన్ని మర్చిపోకండి. అలాగని ఇక్కడికొచ్చి హాస్టల్లో ఉండాలని కాదు. అలా కాదు. గృహస్థ వ్యవహారంలో పిల్లా పాపలతోనే ఉండాలి. బాబా వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకే వస్తారు. మధుబన్ యొక్క సాక్షాత్కారాన్ని పొందేందుకని మధుర వృందావనానికి వెళ్తారు. అక్కడ చిన్న మోడల్ రూపంలో ఆ దృశ్యాలను తయారు చేసి ఉంచారు.
ఇప్పుడు ఈ అనంతమైన విషయం అర్థం చేసుకోవాల్సింది. శివ్ బాబా బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని రచిస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మ సంతానమైన మనం బీకేలము. వికారాల విషయం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. సన్యాసులకు శిష్యులుగా అవుతారు. ఒకవేళ వారు సన్యాసుల వస్త్రాలను ధరించినట్లయితే పేరు మారుతుంది. ఇక్కడ కూడా మీరు బాబాకు చెందినవారుగా అయ్యారు కావున బాబా మీకు పేర్లు పెట్టారు కదా. భట్టీలో ఎంతమంది ఉండేవారు? ఈ భట్టీ గురించి ఎవరికీ తెలీదు. శాస్త్రాలలోనైతే ఏవేవో విషయాలు రాశారు. మళ్ళీ అదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు మీ బుద్ధిలో సృష్టి చక్రం తిరుగుతుంది. తండ్రి కూడా స్వదర్శన్ చక్రధారి కదా. వారికి సృష్టి ఆది మధ్యాంతాలను గురించి తెలుసు. బాబాకైతే తన శరీరం కూడా లేదు. మీకైతే స్థూల శరీరం ఉంది. వారు పరమ ఆత్మ. ఆత్మే స్వదర్శన్ చక్రధారి కదా. ఇప్పుడు ఆత్మకు ఈ అలంకారాలను ఎలా ఇవ్వాలి? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. ఇవి ఎంత సూక్ష్మమైన విషయాలు. తండ్రి అంటారు, వాస్తవానికి నేను స్వదర్శన్ చక్రధారిని. ఆత్మలో మొత్తం సృష్టి చక్రపు జ్ఞానమంతా వచ్చేస్తుందని మీకు తెలుసు. బాబా కూడా పరంధామ నివాసి. మనం కూడా అక్కడి నివాసులమే. తండ్రి వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు. పిల్లలు, నేను కూడా స్వదర్శన్ చక్రధారినే. పతిత పావనుడైన నేను మీ వద్దకు వచ్చాను. మీరొచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేయండి, విముక్తులుగా చేయండి అనే నన్ను పిలిచారు. వారికి శరీరమైతే లేదు. వారు అజన్మ. వారు జన్మ తీసుకుంటారు, కాని అది దివ్య జన్మ. శివ జయంతి లేక శివరాత్రిని జరుపుకుంటారు. తండ్రి అంటారు, ఎప్పుడైతే రాత్రి పూర్తవుతుందో అప్పుడే నేను వస్తాను. నేను పగలుగా తయారు చేయడానికి వస్తాను. పగలులో 21 జన్మలు తీసుకుంటారు, రాత్రిలో 63 జన్మలు తీసుకుంటారు. ఆత్మే భిన్న భిన్న జన్మలు తీసుకుంటుంది. ఇప్పుడు పగలు నుండి రాత్రిలోకి వచ్చారు. మళ్లీ పగలులోకి వెళ్ళాలి. స్వదర్శన్ చక్రధారులుగా కూడా మిమ్మల్నే తయారు చేశారు. ఈ సమయంలో నాకీ పాత్ర ఉంది. మిమ్మల్ని కూడా స్వదర్శన్ చక్రధారులుగా తయారు చేస్తాను. అలా మీరు ఇతరులను తయారు చేయండి. 84 జన్మలు ఎలా తీసుకున్నారు అని ఆ 84 జన్మల చక్రాన్నైతే అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు మీకు ఈ జ్ఞానం ఉండేదా? అస్సలు లేదు. అజ్ఞానులుగా ఉండేవారు. బాబా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. అదేంటంటే, బాబా స్వదర్శన చక్రధారి. వారిని జ్ఞానసాగరుడు అంటారు. వారు సత్యము, చైతన్యము. పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తున్నారు. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు పరస్పరం గొడవ పడకండి, కొట్లాడకండి, ఉప్పునీర్లా అవ్వకండి. సదా హర్షితంగా ఉండాలి. మరియు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రినే అందరూ మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. నిరాకార ఆత్మల కొరకు నిరాకారుడైన భగవంతుని ఉవాచ. వాస్తవానికి మీరు నిరాకారులే, తర్వాత సాకారులుగా అవుతారు. సాకారిగా అవ్వకుండానైతే ఆత్మేమీ చేయలేదు. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే ఇక ఏ కదలిక ఉండదు. ఆత్మ వెంటనే వెళ్ళిపోయి ఇంకొక శరీరంలో తన పాత్రను అభినయిస్తుంది. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోండి. లోపల అభ్యాసం చేస్తూ ఉండండి. ఆత్మైన మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. సత్యయుగపు వారసత్వం లభిస్తుంది. తప్పకుండా తండ్రే భారత్కు వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు. ఆ వారసత్వాన్ని ఎప్పుడిచ్చారు మరియు ఆ తర్వాతేమైంది, ఇది మనుషులకు అసలేమీ తెలియదు. ఇప్పుడు తండ్రి అంతా తెలియజేస్తారు.
పిల్లలైన మిమ్మల్నే స్వదర్శన్ చక్రధారులుగా తయారు చేశాను. ఆ తర్వాత మీరు 84 జన్మలు అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చాను. ఎంత సహజంగా అర్థం చేయిస్తాను. తండ్రిని స్మృతి చేయండి మరియు మధురంగా అవ్వండి. లక్ష్యం ఉద్దేశం ఎదురుగా ఉంది. తండ్రి వకీలులకే వకీలు. వారు అన్ని గొడవల నుండి విడిపించేస్తారు. పిల్లలైన మీకు ఆంతరిక సంతోషం ఎంతగానో ఉండాలి. మనం బాబాకు పిల్లలుగా అయ్యాము. బాబా వారసత్వం ఇవ్వడానికి మనల్ని దత్తత తీసుకున్నారు. ఇక్కడికి మీరు వచ్చేదే వారసత్వాన్ని తీసుకోవడానికి. తండ్రి అంటారు, పిల్లా పాపలు మొదలైన వారిని చూసుకుంటూ బుద్ధి తండ్రి వైపు మరియు రాజధాని వైపు ఉండాలి. ఈ చదువు ఎంత సహజమైనది. ఏ తండ్రి అయితే మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారో వారిని మీరు మర్చిపోతారా? మొదట స్వయాన్ని ఆత్మగా అయితే తప్పకుండా భావించండి. ఈ జ్ఞానాన్ని తండ్రి సంగమంలోనే ఇస్తారు. ఎందుకంటే సంగమంలోనే మీరు పతితుల నుండి పావనులుగా అవ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన బ్రహ్మ ముఖవంశావళి ఆత్మిక బ్రాహ్మణ కులభూషణులారా, ఇది దేవతల కన్నా ఉన్నతమైన కులం. మీరు భారత్కు చాలా ఉన్నతమైన సేవ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మీరు పూజ్యులుగా అవుతారు. ఇప్పుడు పూజార్లను పూజ్యులుగా, గవ్వ సమానమైన వారిని వజ్రతుల్యంగా తయారు చేస్తున్నారు. ఇటువంటి ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శ్రీమతంపై ఇప్పుడు ప్రతి కర్మను శ్రేష్టంగా చేయాలి. ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు. దైవీ గుణాలను ధారణ చేయాలి. తండ్రి ఇచ్చే డైరెక్షన్లపైనే నడవాలి. రెండవ పాయింట్, సదా హర్షితంగా ఉండేందుకు స్వదర్శన్ చక్రధారులుగా అవ్వాలి. ఎప్పుడూ ఉప్పునీర్లా అవ్వకూడదు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. చాలా చాలా మధురంగా తయారవ్వాలి. వరదానము, గౌరవాన్ని అడిగేందుకు బదులుగా అందరికీ గౌరవాన్ని ఇచ్చే సదా నిష్కామ యోగి భవ. మీకు ఎవరైనా గౌరవాన్ని ఇచ్చినా, మిమ్మల్ని స్వీకరించినా స్వీకరించకపోయినా, మీరు వారిని మధురమైన సోదరులుగా, మధురమైన సోదరీలుగా భావిస్తూ సదా స్వమానంలో ఉంటూ స్నేహ దృష్టితో, స్నేహ వృత్తితో ఆత్మిక గౌరవాన్నిస్తూ వెళ్ళండి. వీరు గౌరవమిస్తే నేనిస్తాను. ఇది కూడా రాయల్ బికారీతనమే. ఇందులో నిష్కామయోగులుగా అవ్వండి. ఆత్మిక స్నేహపు వర్షం ద్వారా శత్రువును కూడా మిత్రునిగా చేసుకోండి. మీపైకి ఎవరైనా రాళ్లు విసిరినా సరే, మీరు మాత్రం వారికి రత్నాలనే ఇవ్వండి. ఎందుకంటే మీరు రత్నాకారుడైన తండ్రికి పిల్లలు. స్లోగన్, విశ్వ నవనిర్మాణం చేసేందుకు 2 పదాలను గుర్తుపెట్టుకోండి: నిమిత్తము మరియు నిర్మాణము. అవ్యక్త ప్రేరణలు. సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. సేవలో సఫలతకు ముఖ్య సాధనము త్యాగం మరియు తపస్య. ఇటువంటి త్యాగులు మరియు తపస్వీలను, అనగా సదా బాబా యొక్క లగనంలో లవలీనులై ఉన్నవారిని, ప్రేమ సాగరంలో ఇమిడిపోయి ఉన్నవారిని, జ్ఞానం, ఆనందం, సుఖం, శాంతి సాగరంలో నిమగ్నమై ఉన్నవారిని తపస్వి అంటారు. ఇటువంటి త్యాగం, తపస్య కలవారినే సత్యమైన సేవాధారి అంటారు. ఓం శాంతి.